దీన్ని ఎట్లా ఇంకొక విచిత్రమైనటువంటి వార్త మనం ఇక్కడనే చూస్తున్నాం. జాడలేని జార్ఖండ్ సీఎం సోరెన్. జార్ఖండ్ ముఖ్యమంత్రి కనబడుట లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సంబంధించినటువంటి అధికారులు అఫీషియల్గా చెప్పారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అదృశ్యమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. ఈ విషయాన్ని ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ కేసులో సోరెన్ ని విచారించేందుకు సోమవారం ఈడీ అధికారులు ఢిల్లీలోని ఆయన అధికార నివాసానికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేరని, అందుబాటులో కూడా రాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన ఇంటి నుంచి BMW కారు, కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. కాగా సీఎం సోరెన్ తాను ఈ నెల 31న రాంచీలో విచారణకు అందుబాటులో ఉంటానంటూ ఈడీ అధికారులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉండగా భూములు రాసిస్తే ఉద్యోగాలు కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే వీళ్లకు భయం లేదా? చేసినటువంటి విషయంలో విచారణ సంస్థలు విచారణకు పిలిచినప్పుడు ఎందుకు హాజరవడం లేదు? హాజరు కాకపోతే ఆ సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దీనిపైన ఇరుపక్షాలు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా సమాధానం చెప్పాలి. రేపొద్దున ఇతరులకు కూడా ఇదే వర్తిస్తారా? జార్ఖండ్ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు తప్పించుకున్నా, కేజ్రీవాల్ తప్పించుకున్నా, కవిత కూడా నేను రారని చెప్పినా కూడా వదిలేస్తున్నారు కూడా. సామాన్య ప్రజలకు కూడా ఈడీ ఇదే విధంగా చెప్తుందా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఉన్నటువంటి కేసుల్లో ఉన్నటువంటి అందరూ కూడా మాకు వీలు కాదు, మాకు వీలైనప్పుడే మేము వస్తాము, లేకపోతే మా ఇంటికే మీరు రండి అని వీళ్ళందరూ కూడా లెటర్ రాస్తే ఈడీ అదే విధంగా వ్యవహారం చేస్తుందా? ఈడీ కేసులు పెట్టడం ఎందుకు? విచారణ చేసేటువంటి విషయంలో ఇట్లా నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నట్టు చూడాలి. 2014 నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లక్షల కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చుకున్నాం అనేటువంటి విషయం చెబుతున్నారు. అన్ని కోట్ల రూపాయలు రికవరీ చేసిన తర్వాత 2014 ముందు ఈడీ కేసులు కేవలం తూతూ మంత్రంగా ఉండేది. 2014 తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఉన్నటువంటి కేసుల్లో అనేక లక్షల కోట్ల రూపాయలు రికవరీ చూపించామని చెబుతున్నప్పుడు ఎందుకు ఈ అంశంలో వీళ్ళు పట్టించుకోవడం లేనటువంటిది మాత్రం క్లియర్ గా చెప్పాల్సినటువంటి బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి అధికారులకు కూడా ఉంటుంది. లేదంటే ప్రజల్లో కూడా ఒక చులకన భావం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఒక విచారణ సంస్థ పిలిస్తే మేము ఎందుకు పోవాలంటే వ్యక్తులకు హక్కులు ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి. కానీ ఈడీకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. దీనివల్లనే ఇట్లాంటి సంఘటనల వల్లనే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు నడుస్తున్నాయా, వాళ్ళు పొమ్మంటే పోతురు లేదంటే లేదు అనేటువంటి అంశం పైన కూడా ఒకటి చర్చ జరుగుతుంది.